వేద్ నువ్వు త్వరగా లైట్స్ అన్ని ఆన్ చేయి, ఇల్లంతా వెలిగిపోవాలి. అమ్మాయి కాస్త చూసినాడు. ఈ సంతోషాలు, ఆనందాలు, ఈ రాత్రి జరిగే పండుగ ఇవేవి నావి కావు. అయినా సరే అన్నీ నావే అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రిషి నాకు నా సొంత మనిషిలా అనిపిస్తాడు. నిజానికి ఇదంతా నాటకం, భార్యగా నాటకం. ఈ నకిలీ పెళ్లి, ఈ ఊరు అన్నీ ముగిసిపోయాయి. వెళ్ళు, వెళ్ళి నీ లైఫ్లో సంతోషంగా ఉండు. అబ్బా, ఎంత అందంగా కనిపిస్తున్నావు నా అందాల రాణి. చూడమ్మాయి, నిన్ను చూస్తుంటే నా మనసు నిండిపోయింది. నిన్ను దిష్టి చూపుల నుండి కాపాడుతున్నాను. చాలా అందంగా కనిపిస్తున్నావు. ఒకవేళ నాకు నీ గురించి ఇలా చెప్పే అదృష్టం ఉంటే బాగుండేది. కనీసం మల్హోత్రా నీ గురించి ఇలా అన్నాడా? బహుశా అనుండలే. తను యోగి కరిషప్ ఇప్పటి వరకు రాలేదే. ఒక స్పెషల్ ప్లేస్ నుంచి భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. అవును, కానీ అది మన కొత్త పెళ్లి కూతురు కోసమే కదా. ఆ చోటైతే చిన్నదే, కానీ మాకిక్కడ వ్రతం సమయంలో భోజనం ఎప్పుడు అక్కడి నుంచే తెప్పిస్తాం. అది నిస్సహాయ ఆడవాళ్లకు సహాయం చేసే సంస్థ. అందుకే వ్రతం చేసే రోజు అంత మంచి ఆడవాళ్ల ఆశీర్వాదం లభిస్తే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మరొకటి ఉండదని. నైనా, యోగి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. ఇప్పుడే ఫోన్ చేయి. అలాగే, ఇప్పుడే కాల్ చేస్తాను. తను నూరా కూర్చో. అన్నయ్య, ఫోన్ చాలాసేపు నుంచి రింగ్ అవుతుందా, లిఫ్ట్ చేయి. వదిలే రిషబ్, ఈ మధ్య అనవసరమైన కాల్స్ అన్నీ వస్తున్నాయి. అప్పు అంటే దగ్గరికి వెళ్ళి ఆవిడ చంపలు పగలగొట్టాలనుంది. నాకు డబ్బు ఇవ్వట్లేదు. నాకేమో ఆ భాయ్ మనిషి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. తను డబ్బులు అడుగుతున్నాడు. అప్పు అంటే మీరు ఎక్కడున్నారు? రిషబ్, అయ్యో, ఏం చేసావు నువ్వు? అపశకునం చేసావు కదా. సరే, వెళ్ళి ఇక్కడ నుండి చందమామ వచ్చిందేమో చూసిరా. నువ్వేం కంగారు పడకు తల్లి, మరేం పర్వాలేదు. అంతా బానే జరుగుతుంది. ఎలాంటి అపశకునం జరగదు. అమ్మమ్మ, చందమామ వచ్చేసింది. అరే, చందమామ వస్తే నేనేం చేయాలి? ఎందుకలా గంతులు వేస్తున్నావు? నువ్వు ఉదయం నుండి తింటూనే ఉన్నావు. పాపం వీళ్ళు ఉపవాసం ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఇంకా ఏం తినాలి చెప్పు. అత్తయ్య, యో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మరేం పర్వాలేదు, వచ్చేస్తారులే. వాళ్ళు ట్రాఫిక్ లో చిక్కుకొని ఉంటారు. రిషి, ఎక్కడున్నావు నువ్వు?
కార్ డోర్ ఓపెన్ కావట్లేదు. ఎవరైనా హెల్ప్ చేయండి, దయచేసి సహాయం చేయండి. ఎవరైనా ఈ డోర్ ఓపెన్ చేయండి. రిషబ్ పద. పదండి, మనం వెళ్ళి చందమామకు పూజ చేద్దాం. ఏం చేస్తున్నావు మోహిని? ఇప్పటి వరకు యోగ్ రిషబ్ ఇంకా రాలేదు. పూజను ఎలా మొదలు పెడతారు? అమ్మమ్మ బావ వాళ్ళకి ఫోన్ చేశాను కానీ వాళ్ళ ఫోన్ కలవట్లేదు. మరేం పర్వాలేదు. అత్తే బహుశా వాళ్ళు ట్రాఫిక్ లో చిక్కుకొని ఉంటారు, వచ్చేస్తారు. మనం పైకెళ్ళి పూజ మొదలు పెడదాం. తనుజ పద. బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు, కానీ ఒక ఆడ రూపంలో. రిషబ్ ఏమైంది? ఇదంతా ఏంటండి? రిషబ్ ఇదంతా ఎలా జరిగింది? చెప్పు యోగ్. బాబు ఏమైంది అసలు? ఎవరైనా డాక్టర్ కి ఫోన్ చేయండి. రిషబ్ త్వరగా. తొందరగా తీసుకుపోతా, ఫాస్ట్ గా నడు. రిషి ఒక్కసారి కళ్ళు తెరు రిషి, ప్లీజ్. రిషి ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆయన్ని ఎగ్జామిన్ చేయాలి. తలకి బలమైన దెబ్బ తగిలింది, దయచేసి జరగండి. అమ్మ తను వదిలమ్మా. మేడం ప్లీజ్ ఆయన వదిలిపెట్టండి.
మిస్టర్ యోగ్ శ్రీవాత్సవ్ రిలేటివ్స్ మీరేనా? అవును, యోగ్ నా కొడుకు. ఆయన కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది. రిషబ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఆయన తల నుంచి బాగా రక్తం పోయింది. డాక్టర్, మా అబ్బాయికి ఏం జరగడానికి వీలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఊరుకో తల్లి, బాధపడకు. చూడమ్మా, రిషబ్కి ఏమీ కాదు. ఎలాంటి చెడు జరగడానికి వీల్లేదు. ఒకవేళ వాడికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు తెలుసు తల్లి, వాడు నిన్ను చాలా ఇష్టపడతాడు. నీ మీద ప్రేమని నేను వాడి కళ్ళల్లో చూశాను. అమ్మమ్మ, నేను రిషిని పోగొట్టుకోవాలనుకోవడం లేదు. రిషి దూరం అయితే నేను తట్టుకోలేను. అమ్మా, రిషబ్కి ఏమీ కాదు, నా మాట నమ్మమ్మా. భగవంతుడు అలా ఎప్పటికీ జరగనివ్వడు. బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు, కానీ ఒక ఆడరూపం. ఒకవేళ యోగ్ గారు ఆ రాక్షసుని చూసుంటారా? యోగ్ గారు, నేను తనుజని. యోగ్ గారు, రిషి బ్రహ్మరాక్షసుడు మళ్ళీ తిరిగొచ్చాడని చెప్తున్నాడు. ఇది నిజమేనా? యోగ్ గారు, చెప్పండి, ఇది నిజమేనా? ప్లీజ్ చెప్పండి. బ్రహ్మరాక్షసుడిని మీరు చూసారా? రిషి ఇలా ఎందుకన్నాడు? యోగ్ గారు, చెప్పండి ప్లీజ్. రిషి ఒకటే చెప్పాడు, బ్రహ్మరాక్షసుడు తిరిగొచ్చాడు. కానీ వచ్చింది ఆ బ్రహ్మరాక్షసుడేనా? తనుజా, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను ఏమైంది? రిషబ్కి ఏమైంది? అంటే రిషి నాతో బ్రహ్మరాక్షసుడు తిరిగి వచ్చాడన్నాడు. ఏంటి? బ్రహ్మరాక్షసుడా? అంటే రిషబ్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ బ్రహ్మరాక్షసుడా? అవునంటే రిషియే చెప్పాడు, బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చాడని. కానీ ఈసారి వాడుక ఆట రూపంలో వచ్చాడట. కానీ ఎలా అండి? కానీ బ్రహ్మరాక్షసుడు చనిపోయాడు కదా, మరి మళ్ళీ ఎలా వచ్చాడు? నాకు అసలేమీ అర్థం కావడం లేదు. ప్లీజ్ ప్లీజ్ మాకు సహాయం చేయండి. అంటే మీరే ఏదో ఒకటి చేయగలరు. అమ్మా, తను డాక్టర్ గారు చెప్పారు, రిషబ్ త్వరలో కోలుకుంటాడట. నువ్వు కంగారు పడుకో. తనుజ, పద. మేము అనుకున్నంత బలమైన దెబ్బేమీ కాదు. రేపు ఉదయానికల్లా ఆయనకి స్పృహ వస్తుంది. అప్పుడు ఆయనకి ఏమైందో తెలుస్తుంది. నన్ను రిషబ్ చూసుంటాడా?
చూడలేదా? ఎక్స్క్యూజ్ మీ. నేను ఇక్కడే ఉంటానమ్మమ్మ. చూడండి వేద్, మైథిలి వెళ్ళి తనూజ బట్టలు తీసుకురండి. తను ఈ రాత్రికి ఇక్కడే ఉంటుంది. మీకు ఇప్పుడు ఎలా ఉంది యోగ్? మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నేనైతే చాలా భయపడ్డాను యోగ్. మీకు తెలుసా, నా ప్రాణం పోయినట్టు అయింది. నైనా నా ప్రాణాలు పోతున్నట్టున్నాయి. ఏంటి? ఏం లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను. నైనా ప్లీజ్ నన్ను ఒంటరిగా విడిచిపెట్టు. కాసేపు నేను ఒంటరిగా ఉండాలి ప్లీజ్. యోగ్ చూడండి, మీరు ఎందుకు ఇలా నైనా నన్ను మాట్లాడుతున్నారు? ఒంటరిగా విడిచిపెట్టు ప్లీజ్. నన్ను ఒంటరిగా ఉండ వెళ్ళు. యోగ్, నేను ఇప్పటి వరకు ఇంకా నా వ్రతాన్ని వదలలేదు. అందుకే లడ్డూలు తెచ్చాను. మీరు నాకు ఒక లడ్డూ తినిపించండి, నేను నా వ్రతం వదులుతాను. ఏంటి నైనా, నేను చావబోతూ అదృష్టవశాత్తు బ్రతికానంటే ఇప్పుడు నీకు లడ్డూలు కావాలా? అసలు నువ్వేం మాట్లాడుతావు తెలుస్తుందా? నాకంటే లడ్డూలు ముఖ్యమైన డామేజ్. నీకు అర్థం కావట్లేదా ఏంటి? యోగ్ యోగ్, మీరు కొంచెం శాంతంగా ఉండండి ప్లీజ్. నేను చావబోతూ బ్రతికాను, అయినా నువ్వు లడ్డూలు తినాలి కదా, తిను. నోరు తెరు, తిను, నోరు తెరు, తిను. లడ్డూలు తినాలి కదా నువ్వు, తిను, మొత్తం తిను. ఇడియట్. దయచేసి మళ్ళీ రాకు, ఒంటరిగా విడిచిపెట్టు. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ మోహిని? నీ మైండ్ పనిచేయడం లేదా? నేను నిజం చెప్తున్నానండి, నన్ను షట్ నమ్మండి. అప్, జస్ట్ షట్ అప్ మోహిని. సరే అయితే నేను అబద్ధం చెప్తున్నాను కదా, నా మాట మీద నమ్మకం లేదు కదా. మీరు రిషబ్ పరిస్థితి చూసి వచ్చారు కదా, మీకేమనిపిస్తోంది? తన పరిస్థితి అలా బ్రహ్మరాక్షసుడు కాకుండా ఇంకెవరు చేస్తారు? బాగుంది. డమ్మీ కోడలికి ముందే పిచ్చి, ఇప్పుడు డమ్మీ అత్తగారికి పిచ్చి పట్టింది. తనూజ చెప్తే నువ్వు నమ్మేశావు. మోహిని, అక్కడ భూకంపం వచ్చింది తెలుసా? అప్పుడు చెట్లు పడి రిషబ్కి దెబ్బలు తగిలాయి. వాడి పరిస్థితి కారణం ఇదే. కాదండి, తనుజ నాకు చెప్పింది రిషబ్ తనతో స్వయంగా చెప్పాడట. రిషబ్ ఏమీ చెప్పలేదు. రిషబ్ చెప్పాడని తనూజ్ కనిపించింది. ఆ అమ్మాయి అసలే పెద్ద కన్ఫ్యూజన్ మనిషి, అందరినీ కన్ఫ్యూజన్ చేసి కూర్చుంది. ఇంకా చాలు మోహిని, ఈ కన్ఫ్యూజన్స్ నమ్మటానికి వీల్లేదు. అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో ఎందుకుంది? ఎందుకుండదు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందండి. మాట్లాడకు మోహిని, నిజంగా పెళ్లి జరగలేదు. కనీసం నువ్వైనా ఆ మాట మాట్లాడకు మోహిని. మోహిని ఏమీ చెప్పలేదు. రిషబ్ చెప్పాడని తనూజ్ కనిపించింది. ఆ అమ్మాయి అసలే పెద్ద కన్ఫ్యూజన్ మనిషి, అందరినీ కన్ఫ్యూజన్ చేసి కూర్చుంది. ఇంకా చాలు మోహిని, ఈ కన్ఫ్యూజన్స్ నమ్మటానికి వీల్లేదు. అయినా నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఇంకా ఇంట్లో ఎందుకుంది? ఎందుకుండదు, వాళ్ళిద్దరికి పెళ్ళయిందండి. మాట్లాడకు మోహిని, నిజంగా పెళ్లి జరగలేదు. కనీసం నువ్వైనా ఆ మాట మాట్లాడకు మోహిని. మోహిని ఇంత గట్టిగా మాట్లాడుకుంటున్నారేంటి? మీరు పెద్ద పెద్దగా బ్రహ్మరాక్షసుడు అని మాట్లాడుతుంటే మీ మాటలు బయట వరకు వినిపిస్తున్నాయి. ఆ మాటలు వినే నేను లోపలికి వచ్చాను. ఒకవేళ జయంత్ అత్తయ్య వింటే ఏమవుతుంది? ఆ విషయాన్ని మీరు ఈ పిచ్చి పట్టిన మీ చెల్లెలికి చెప్పండి బావగారు. అన్నయ్య, ఈయన ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చా. నేనేమి విందల్చుకోలేదు మోహిని. ఇప్పుడు ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ రాక్షసుడి గురించి మాట్లాడి ప్రశాంతత ఎందుకు పాడు చేస్తున్నావు? నీకెలా చెప్పాలి? బాగా పిచ్చి పట్టింది. పదండి. ఒకసారి నేను చెప్పింది మీరు పూర్తిగా వినండి. అయ్యో, అందరికీ చెప్పేస్తావా? అప్పు అంటే మీరా? నువ్వందరికీ చెప్పేస్తావా? లేదు లేదు, ప్లీజ్ 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 ఆంటీ ప్లీజ్. అప్పు
ఆంటీ చూడండి, ఆగండి. మీరు ఏం చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఏమైంది? ఏం లేదు, డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారంతే.